హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోషి ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మేము జ్యువెలరీ షాపింగ్కి వెళ్ళామండి. ఆ డీటెయిల్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. జాయలుకాస్కి వచ్చేసాము అండ్ డైరెక్ట్గా నేను వీడియోలోకి వెళ్ళిపోతున్నాను. ఇది చోకర్ అండి. చోకర్ చాలా బాగుంది కదా, చూస్తే మీకు 1 గ్రామ్ గోల్డ్ లాగా అనిపిస్తుంది కదా, కానీ కాదండి. ఇది సిల్వర్ మేడ్ 92.5 సిల్వర్తో చేసింది అండ్ దీనికి గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ చాలా బాగుంది చోకర్ వచ్చేసి. ఈ లైట్ కలర్ గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్తో చాలా మంచి లుక్ వచ్చింది, హెవీ లుక్ వచ్చింది. అండ్ ఫంక్షన్స్కి అయితే చాలా బాగుంటుంది ఈ చోకర్. అండ్ ఎక్కడ మనకి అది సిల్వర్ అనిపించేలాగా లేదండి. మంచి గోల్డ్ ఫినిషింగ్తో చాలా నీట్గా ఉంది. ఈ చోకర్కి ఇయర్ రింగ్స్ ఉన్నాయి, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. అండ్ అవి కూడా నేను ఇప్పుడు చూపించేస్తాను. ఆ ఇయర్ రింగ్స్ కూడా దీనికి సెట్ అయ్యేలాగా వచ్చాయి. అండ్ బ్యాక్ సైడ్ మనకి ఎక్కడన్నా కొంచెం రఫ్గా ఉందేమో అనిపించి మొత్తం చెక్ చేశానండి. ఎక్కడ రఫ్గా అనిపించలేదు, చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ ఫినిషింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇవన్నీ స్టోన్స్, కింద లైన్స్ అన్నీ టియర్ డ్రాప్ స్టోన్స్ అండ్ మధ్యలో వచ్చేసి చిన్న చిన్న స్క్వేర్ స్టోన్స్. అండ్ పైన వచ్చేసి ఈ గ్రీన్ అండ్ పింక్ బీడ్స్ పైన, అంటే ఆ స్టోన్స్ పైన లీఫ్ షేప్స్లో ఉన్నాయి 2 స్టోన్స్. అది చూసారు కదా. ఈ డిజైన్ మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది కాకుండా నెక్స్ట్ చూపించే డిజైన్స్ నచ్చితే ఏవి నచ్చిందో మీకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇది వచ్చేసి చిన్న రింగ్. మనం ఒకటి కొనడానికి వెళ్తే మిగతావన్నీ చూస్తూ ఉంటాం కదా, సో ఒకటి కొనడానికి వెళ్ళాం కదా, దాంతోపాటు ఈ రింగ్స్ కూడా చూద్దామని చెప్పి చూస్తూ ఉన్నాము. ఈ రింగ్ కూడా చాలా క్యూట్గా ఉంది కదా, మిక్కీ ఫేస్ లాగా. సో ఇది కూడా ఎంత, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కనుక్కున్నామండి. అన్నీ సిల్వర్ ఐటమ్సే పర్చేస్ చేసాము, మేము అయితే గోల్డ్ పర్చేస్ చేయలేదు. ఇప్పుడున్న గోల్డ్ కాస్ట్కి అసలు గోల్డ్ ఐటమ్స్ పర్చేస్ చేయాలన్న ఇంట్రెస్టే పోయిందండి. ఇప్పుడు చూపించాను కదా చోకర్, ఆ చోకర్కి ఈ ఇయర్ రింగ్స్ వచ్చాయి. అండ్ ఈ ఇయర్ రింగ్స్లో చూడండి పింక్ స్టోన్ ఉంది అండ్ చుట్టూ మొత్తం వైట్ స్టోన్స్తో వచ్చింది డిజైన్ అనేది. అండ్ ఇది స్క్రూ టైప్ ఇచ్చాడు, బాంబే స్క్రూ టైప్ ఇచ్చాడు దీనికి వచ్చేసి. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆ ఫినిషింగ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు ఆ చోకర్కి అండ్ ఇయర్ రింగ్స్కి. ఎక్కడ అది సిల్వర్ జ్యువెలరీ అనేలాగానే అనిపించలేదు. మేము ఒకవైపు షాపింగ్ చేస్తుంటే ఇక్కడ న్యూస్ పేపర్ చదువుతుంది. యాక్చువల్గా అసలు చదవటమే రాదు, కానీ తెలుగు న్యూస్ పేపర్ చదువుతుంది అది కూడా. సో నెక్స్ట్ ఇంకొక ఐటెంలోకి వెళ్ళిపోదాము. ఈ ఐటెం కూడా మనకి హెవీ జ్యువెలరీనేనండి. చూసేద్దాము అది ఎలా ఉందో. ఇప్పుడు నేను చూపించే జ్యువెలరీ అన్నీ చెప్పాను కదా, మొత్తం సిల్వర్లోనే అండ్ విత్ ఈ వైట్ స్టోన్స్తో. ఇయర్ రింగ్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చాయండి. ఈ ఇయర్ రింగ్స్ విడిగా తీసుకున్నవి కాదు, ఇవి కూడా ఒక నెక్లెస్ మీదవే. అది ఏంటో ఇప్పుడు చూసేద్దాము ఈ నెక్లెస్. ఈలోపు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూడటం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ కింద వస్తాయి. సో మీరు మిస్ అవ్వకుండా నేను అప్లోడ్ చేసే వీడియోస్ని చూసేయచ్చు. సో ఇక్కడ ఇయర్ రింగ్స్ ఇలా డ్రాప్స్ లాగా వచ్చేటప్పటికి లుక్ అనేది కొంచెం ట్రెండీగా వచ్చింది. రెగ్యులర్గా ఉండే ఇయర్ రింగ్స్ మోడల్ కాకుండా కొంచెం ట్రెండీగా అనిపించాయి ఇయర్ రింగ్స్ అనేవి. అండ్ ఏ పార్టీకైనా సూట్ అవుతాయి ఇవి. మనకి పెళ్ళిళ్ళకి కానీ నైట్ పార్టీస్కి కానీ సూట్ అవుతాయి ఇయర్ రింగ్స్. విడిగా డ్రెస్సెస్ మీద కూడా ఇవి సెట్ అవుతాయి, శారీస్ మీదకి లేకపోతే ట్రెడిషనల్ వేర్కే కాకుండా దేని మీదకైనా సెట్ అయిపోతాయి ఇయర్ రింగ్స్. మనకి జనరల్గా నెక్లెస్కి ఇచ్చారు అంటే ఓన్లీ అవి కొంచెం ఈ పట్టు చీరలు లేకపోతే లంగా ఇట్లాంటివి వేసుకున్న ట్రెడిషనల్ వేర్ వేసుకున్నప్పుడే బాగుంటాయి అనిపిస్తుంది. కానీ ఇయర్ రింగ్స్ మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు మనము. సో నెక్స్ట్ ఆ హారం చూసేద్దాము ఎలా ఉందో. ఈలోపు ఈ స్క్రూ చూడండి, దీనికి ఎలా ఇచ్చాడో స్క్రూ, దీనికి కూడా బాంబే స్క్రూ టైపే ఇచ్చాడండి. సో మనకి పెద్ద ఇబ్బంది లేదు, ఎందుకంటే యాక్చువల్గా ఈ సిల్వర్ ఐటమ్స్ నేను మ్యాక్సిమం పిల్లల కోసం తీసుకుంటానండి. గోల్డ్ ఐటమ్స్ వేసి పంపించాలంటే భయం వేస్తుంది ఫంక్షన్స్లో, అందుకని ఈ సిల్వర్ ఐటమ్స్ వాళ్ళ కోసమే తీసుకుంటాను నేను ఎక్కువ. సో ఇదండి నెక్లెస్. ఈ నెక్లెస్కి ఆ ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇది కూడా చాలా బాగుంది అసలు, మొత్తం వైట్ స్టోన్స్తో అసలు ఆల్మోస్ట్ డైమండ్స్ లుక్ వచ్చింది ఈ జ్యువెలరీకి అయితే. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది ఇది కూడా. ఇవన్నీ జాయలుకాస్లోనే చూసామండి, పర్చేస్ చేసినవి కూడా జాయలుకాస్లోనే. సో ఇక్కడ
ఇవన్నీ టియర్ డ్రాప్స్ లాగా అనిపిస్తున్నాయి కదా, కొన్ని లాస్ట్ మాత్రమే టియర్ డ్రాప్స్, పైన అన్ని డిఫరెంట్ లైన్స్. ఈ 3 లైన్స్ చాలా ఎలిగెంట్ లుక్ ఇచ్చాయి దానికి. ఆ 3 లైన్స్తో పాటు కింద ఇచ్చిన ఈ టియర్ డ్రాప్స్ కూడా ఇయర్ రింగ్స్లో సెట్ చేశారు కదా, సో అలా మ్యాచ్ చేస్తూ ఇయర్ రింగ్స్ని డిజైన్ చేశారు. ఎంత బాగా షైనింగ్గా ఉందో చూడండి. అండ్ చెప్పాను కదా, మంచి డైమండ్ లుక్ లాగా కనిపిస్తుంది ఈ జ్యువెలరీ, కానీ ఇది కూడా మొత్తం సిల్వర్తో మేడ్ చేసిందే. ఈ బ్యాక్ చైన్ కూడా చాలా నీట్గా ఇచ్చారు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి డిజైనింగ్కి. అండ్ ఆ లుక్ కూడా చాలా బాగుంది. చెప్పాను కదా, ముందు చెప్పిన దానికి అంటే ఇది ఇంకా మంచి లుక్ ఉంది. అండ్ ఇది కూడా ఫినిషింగ్ చాలా బాగా ఇచ్చారు. అండ్ ఎక్కడ మనకి హెయిర్ పట్టేయడం కానీ డ్రెస్కి పట్టేయడం కానీ అన్న కాన్సెప్టే లేదు, చాలా నీట్గా ఉంది. ఎక్కడ మనకి ఏ ప్రాబ్లం లేకుండా డిజైన్ చేశారు. సో ఒకసారి వేసుకొని చూస్తే ఎలా ఉంటుంది అని చెప్పి వేసుకొని చూసామండి. చాలా బాగుంది కదా. ఈ డ్రెస్ మీద అంత తెలియట్లేదు, బట్ ట్రెడిషనల్ వేర్ వేస్తే చాలా మంచి లుక్ వస్తుంది ఈ జ్యువెలరీకి. వీళ్ళు ఇంకా టైం పాస్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. మేమేమో జ్యువెలరీతో టైం పాస్ చేస్తుంటే వీళ్ళేమో ఇక్కడ పేపర్స్ ఫోన్లతో టైం పాస్ చేస్తున్నారు. పిల్లలు ఏం చేస్తారు పాపం, మనం ఆల్రెడీ చాలా టైం స్పెండ్ చేస్తూ ఉంటాము జ్యువెలరీ షాప్స్కి వస్తే, వాళ్ళకి బోర్ కొడుతుంది కదా, అట్లీస్ట్ ఇలా టైం పాస్ అన్నా చేస్తున్నారులే అని వదిలేసాము. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది సిల్వర్తో మేక్ చేసిందేనండి. చిన్న పర్ల్ వచ్చింది, చాలా క్యూట్గా ఉంది ఈ పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ సెట్. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. బట్ మనం చెప్పాను కదా, ఒకటి తీసుకుందామని వచ్చి 4-5 కొనాలంటే కష్టం కదండి. సో అందుకని చేతులన్నీ కట్టేసుకొని ఒకటి తీసుకొని ఒక రింగ్ తీసుకొని వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ నేను చూపించే వాటిల్లో నేనేం తీసుకున్నానో మీరు గెస్ చేయండి. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ ఐటమ్ చూపిస్తున్నాను. 22 క్యారెట్స్ గోల్డ్ ఐటమ్ చూపించబోతున్నాను. ఈ 22 క్యారెట్స్ గోల్డ్ ఐటమ్ని ఎందుకు తీసానా అంటే, నాకు ఎందుకు ఈ వడ్రానం చాలా బాగా నచ్చిందండి. రెగ్యులర్గా ఉండే వడ్రానాల కంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. అది చూసే ముందు ఇప్పుడు నేను చూపించిన ఈ పెండెంట్ డీటెయిల్స్ చూడండి. ఫినిషింగ్, షైనింగ్ చాలా బాగుంది ఈ పెండెంట్. ఆ పర్ల్ పెట్టేటప్పటికి అసలు ఆ పెండెంట్ లుక్కే మారిపోయింది. సేమ్ అదే చిన్న సైజులో ఇయర్ రింగ్స్ ఇచ్చాడు, పెద్ద డీవియేషన్ ఏం లేదు మోడల్లో. సేమ్ ఆ లీఫ్ని చిన్న సైజ్గా ఇయర్ రింగ్స్ కింద ఇచ్చారు. లుక్ అయితే చాలా బాగుంది. కాలేజ్కి వేసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది, టీనేజ్ గర్ల్స్కి అయితే ఇంకా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఈ నెక్లెస్ అండి. ఇది కూడా అంత హెవీగా అనిపించట్లేదు, బట్ ఇది కొంచెం నార్మల్గా ఉంది. అండ్ అక్కడ వచ్చేసి పింక్ స్టోన్స్ వచ్చాయి. ఇందాక చెప్పాను కదా గోల్డ్ ఐటమ్ చూపిస్తా అని, ఇదేనండి అది. ఇది వడ్రానం. ఎందుకో కొంచెం డిఫరెంట్గా అనిపించింది, చాలా బాగా అనిపించింది. అందుకనే ఇది మాత్రం స్పెసిఫిక్గా వీడియో తీసుకున్నానండి, నేనేం కొనలేదు. అండ్ కింద డ్రాప్స్ వచ్చి మధ్యలో ఇలా లక్ష్మీదేవులు వచ్చేటప్పటికి నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ ఏంటంటే ఒక రకమైన టెంపుల్ లుక్ వచ్చింది, అంటే టెంపుల్ జ్యువెలరీ అంటారు కదా, సో ఆ జ్యువెలరీ మోడల్ ఇది. చాలా బాగుందండి ఈ వడ్డానం కూడా. సో మేము జాయలుకాస్లో షాపింగ్ చేసిన ఐటమ్స్ ఇవి. సో మరిన్ని అప్డేట్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ జ్యువెలరీ నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇవన్నీ చెప్పాను కదా, అన్నీ సిల్వర్ జ్యువెలరీనేనండి. జనరల్గా సిల్వర్ జ్యువెలరీ మనం ఈ పెద్ద పెద్ద షాప్స్లో ఉంటాయి అనుకోము, బట్ సిల్వర్ జ్యువెలరీ కూడా ఇప్పుడు మంచి ఫేమస్ అయిపోయింది. జాయలుకాస్లో కూడా చాలా ఉన్నాయి సిల్వర్ జ్యువెలరీ అనేవి. సో ఇది ఇంకొక నెక్లెస్ మా పాపకు వేసి చూసాము, బట్ ఇదంతా లుక్ లేదు, ఇది కొంచెం 1 గ్రామ్ గోల్డ్ లాగా అనిపించింది. ఇవ్వండి.